నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీల వ్యాప్తితో బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. వివిధ ప్రయోజనాల కోసం సమయాన్ని కూడా వృధా చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకులే అందుకు ప్రత్యేక వ్యవస్థలను సిద్ధం చేశాయి. ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులు తమ సొంత బ్యాంకింగ్ యాప్లను కలిగి ఉన్నాయి. ఈ బ్యాంకింగ్ యాప్లు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ తనిఖీలు చేయడం, లావాదేవీ చరిత్రను సులభతరం చేస్తాయి. అయితే ఈ లావాదేవీల అన్నింటికీ కీలకం ఈ యాప్ల యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్. పాస్వర్డ్ అనేది చాలా ముఖ్యం. మతిమరుపు అనేది మనలో చాలా మందికి ఉంటుంది. ఎప్పుడు ఏది మర్చిపోతామో ఊహించడం కూడా అసాధ్యం. అవసరమైన సమయాల్లో మనకు చాలా ముఖ్యమైన విషయాలు అస్సలు గుర్తుండవు. వీటిలో ముఖ్యమైనవి పాస్వర్డ్లే. భద్రతా కారణాల దృష్ట్యా సులభమైన పాస్వర్డ్లను నివారించాలి. సంఖ్యలు, అక్షరాలు, చిహ్నాలను కలిగి ఉన్న పాస్వర్డ్లను ఉపయోగించాలని చెప్తూ ఉంటారు. అయితే ఈ పాస్వర్డ్లను మనం తరచుగా ఉపయోగించకపోతే వాటిని సులభంగా మర్చిపోతుంటాం. కానీ మతిమరుపు అనేది మానవ సహజం కాబట్టి పాస్వర్డ్ను మర్చిపోతే దాన్ని రీసెట్ చేసే అవకాశాన్ని కూడా బ్యాంకులు అందిస్తున్నాయి. ఎస్బీఐ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. అందుకే దేశంలో కోట్లాది మంది ప్రజలు ఎస్బీఐని ఉపయోగిస్తున్నారు. ఇక యోనో ఎస్బీఐ అనేది ఎస్బీఐ తన కస్టమర్ల కోసం అందించిన ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్. యోనో వెబ్సైట్ మరియు యాప్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. యోనో ఎస్బీఐ వెబ్సైట్ బ్యాంకింగ్, ఓపెనింగ్, ఎఫ్డీలు, లావాదేవీల చరిత్ర, బుకింగ్, విమానాలు, రైళ్లు, బస్సులు మరియు టాక్సీలు, ఆన్లైన్ షాపింగ్, మెడికల్ బిల్లులు చెల్లించడం మరన్నింటితో కలిపి అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. ఆన్లైన్ లావాదేవీలలో భద్రత కీలకమైన అంశం. భద్రతను నిర్ధారించడానికి యోనో ఎస్బీఐ పాస్వర్డ్ను క్రమం తప్పకుండా మార్చడం మంచిదని చెప్తూ ఉంటారు. కానీ ఇలా మార్చుకుంటూ చాలా మంది పాస్వర్డ్ను మర్చిపోతుంటారు. దీంతో ఖాతాల్లోకి వెళ్ళలేక లావాదేవీలు జరపలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. సంక్షేమ సమయాల్లో వినియోగదారుల పేరు మరియు పాస్వర్డ్ను ఎలా రీసెట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్బీఐ వినియోగదారు పేరును ఈ విధంగా రీసెట్ చేసుకోవచ్చు. ముందుగా www.sbi.co.in వెళ్ళాలి. ఆపై లాగిన్ పేజీని తెరవాలి. ఒకవేళ లాగిన్ ఐడి తిరిగి పొందాలనుకుంటే వినియోగదారు పేరు మర్చిపోతే లింక్ పై క్లిక్ చేయండి. ఆపై ల్యాండింగ్ పేజీలో వినియోగదారు పాస్బుక్లో అందించిన CIF నెంబర్ను నమోదు చేయాలి. అప్పుడు దేశాన్ని ఎంచుకోవాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ మరియు ఇతర వివరాలను నమోదు చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ని సరిగ్గా నమోదు చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లో అందుకున్న OTPని నమోదు చేసి కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేయాలి. వినియోగదారు పేరు రిజిస్టర్ మొబైల్ నెంబర్కు పంపిస్తారు. ఎస్బీఐ పాస్వర్డ్ను రీసెట్ చేయడం ఇలాగే. ఇక ఎస్బీఐ సైట్ని తెరిచి పాస్వర్డ్ను మర్చిపోయాము అనే బటన్పై క్లిక్ చేస్తే తర్వాతి దశలో వినియోగదారు పేరు, ఖాతా నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ఈ వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత కూడా క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. దాన్ని నిర్ధారించాలి. పాస్వర్డ్ రీసెట్ చేయడానికి మీకు 3 ఎంపికలు ఇస్తారు. అవి ATM కార్డ్ వివరాలను ఉపయోగించడం, ప్రొఫైల్ పాస్వర్డ్ను ఉపయోగించడం, ATM ప్రొఫైల్ పాస్వర్డ్ లేకుండా వంటి ఎంపికలు మీరు ఈ జాబితాలో ఒకదాని నుంచి ఎంచుకోవచ్చు. ఆ పైన తగిన ఎంపికను ఎంచుకొని సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి. తర్వాత ఫోన్లో వచ్చిన OTPని ఉపయోగించి పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఇక రిజిస్టర్ మొబైల్ నెంబర్ కనుక లేకపోతే మనం పాన్ కార్డ్ లేదా ఏదైనా ID ప్రూఫ్తో సమీపంలోని SBI బ్యాంకుకు వెళ్ళి సందర్శించవచ్చు.